తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. అక్కడ స్క్రీన్ మీద వరుస క్రమం లేదు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు అంటే అర్థమైందా? అమ్మా అంటే అయా అనుకుంటా అమ్మ పలికినట్టు పలుకుతాడంట. ఆదమర్చి నిద్రపోతున్న బిడ్డ సడన్గా డాడీ అంటే అని ఎంతలా నిద్రలో కూడా ఉలిక్కిపడి లేచి నాన్న స్పందించినట్టు స్పందిస్తాడంట. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. యేసు వంటి ప్రియ బంధుడు నాకిక ఇహ పరములలో లేడన్నా. ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమిపుడగునన్న. ఆసురముగా నిజ భక్తుల మది కది అనుభవ గోచరమిపుడగునన్న. యేసు వంటి ప్రియ తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. వినండ్రా 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 ఒకటే కొట్టుడు. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. ఉల్లము నెత్తి పిలిచిన వేళ నోహోయను చూదరికి వచ్చు. ఉల్లము నెత్తి పిలిచిన వేళ ఓహోయను చూదరికి వచ్చు. యేసు వంటి ప్రియ దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులు విడిచిన గాని తాను వదలడెప్పుడు మమ్ము. ఉల్లమునెత్తి పిలిచిన వేళ ఓహో ఎనుచు దరికి వస్తాడంట. ఆ మాట నోహో అనే మాట ఏంటో తెలుసా? ఎంతో ఆతృతతో మనం పలికిన పదం అని ఇప్పుడు మనం పలుకుతాం. ఓహో అనుకుంటూ వస్తాడంట. ఏం జరిగింది? ఎందుకు అంతలా కేకేశావు? ఎందుకు అంతలా వేడి పేడ్చావు? ఏమైంది బిడ్డ? ఏమైంది? ఎందుకు అంత కలవరపోయావు? నానా అంటే చాలు ఏం నా బిడ్డ అనుకుంటూ వస్తాడు. వెంటనే స్పందిస్తాడంట. అదని అర్థం. అయ్యో నా బిడ్డకి ఏదో జరిగిపోయిందని